కంక్లూడ్ చేస్తూ కీలక విషయము జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ 11 స్థానాలకు పడిపోయారని అయిపోయింది. దాదాపు ఏడాది కూడా పూర్తవ వస్తుంది ఎన్నికలు అయిపోయి. మళ్ళీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన ప్రతిరోజు ప్రతి కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు, ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం అవుతూ ఉన్నారు. గతంలో ఏదైతే గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనుగుణంగా చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, పాదయాత్ర అంటారా, పార్టీలకు సంబంధించిన ప్లీనరీలు అంటారా, కార్యకర్తలతో మమేకం అవటం, ఇలా వాటన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, వాటన్నింటినీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక ఈ ఆల్రెడీ ఏడాది అయిపోయింది కాబట్టి మరొక 6 నెలలు గ్యాప్ ఇచ్చి జనంలోకి వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిన్న తన పార్టీ కార్యాలయంలో లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన 3 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం హామీల వైఫల్యాలని చేయడం వల్ల దాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసి ఒక పాదయాత్ర ద్వారా మన మీద కూడా నమ్మకం కలిగించి విజయం సాధించాము 19లో. ఆ విషయాన్ని అదే తరహాలో 24 నుంచి 29 కూడా జరగబోతుంది అనేది ఒక పాయింట్ చెప్పారు. దీంట్లో కీ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మీద వ్యతిరేకతతోనే బతికిపోదాము, మన మీద వ్యతిరేకతో ఆయన గెలిపించారు, ఆయన మీద అయితే మనం గెలిచిపోతాం, మనం ప్రశాంతంగా ఉందాం అనే భ్రమల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే మాట ఇన్ని రోజులు వినపడింది. ఆ భ్రమల్లో ఏమి జగన్ లేడు, చాలా క్లియర్ గా ఉన్నాడని ఈ రోజు మెసేజ్ ఆయన ఇచ్చిన దాంట్లో చాలా కీలకమైన మెసేజ్ ఏంటంటే, 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మన పాదయాత్ర మనం ప్రయత్నాలు చేశాము. 2 పనిచేశాయి 2019 అద్భుత విజయానికి. ఒకటి, హామీలు ఉల్లంఘించిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలు కోరుకోవడంతో పాటు మనం రావాలని కోరుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన మీద కూడా పాజిటివ్నెస్ రావాలి. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. రెండో పాయింట్, దీని కొనసాగింపుగా చివరి పాయింట్ గా 27లో పాదయాత్ర. మళ్ళీ ఇప్పుడు ఈ లక్ష్యాలు సాధించాలి, 27లో పాదయాత్ర చేయాలంటే ఫస్ట్ బండిని రిపేర్ చేయాలి కదా. బండి ఆ బండి రిపేర్ చేసే క్రమే భారీ ఎత్తున ప్లేనరీ నెక్స్ట్ ఇయర్ 26. అంటే దీంట్లో నాకు క్రూషియల్ కనపడింది అంటే, నెక్స్ట్ ఇయర్ ఎందుకు పెట్టుకున్నారు ప్లేనరీ అంటే, ఇప్పుడు ఒక టర్మ్ పూర్తి అయిపోయింది, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు అన్ని పూర్తి చేశారు. ఇంకా ఆయన ఒక కీలకమైన పర్యటన అవుతుంది. అదేంటంటే 6 నెలల ప్రోగ్రాం. అది ప్రతి వారం ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 రోజుల పాటు ఉండి ఎమ్మెల్యేల నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం. ఇది చివరిది. ఇది కూడా పూర్తి అయిపోతే ఒక సంపూర్ణత వచ్చేస్తే ఫీడ్బ్యాక్ కింద కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేది కూడా సెకండ్ లెవెల్ వస్తుంది. ఇవన్నీ అయిపోతుంది. అది 6 నెలల ప్రోగ్రామ్. అది ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు, బహుశా జూన్ జూలైలో స్టార్ట్ చేశారంటే డిసెంబర్ వరకు జరుగుతుంది. మళ్ళీ జూన్ ఆ ప్రాంతంలో ప్లేనరీ జరుగుతుంది. దాంతో పార్టీ యంత్రాంగం కంప్లీట్ గా ఓవరాలింగ్ చేసేసి పార్టీని సన్నిద్ధం చేసి ఆ పిలిపిస్తాడు. మళ్ళీ 27 స్టార్ట్ చేశాడు అనుకో, మళ్ళీ అప్పుడు గుర్తుంటే మీకు 19 స్టార్ట్ చేసినప్పుడు 17 చివరిలో స్టార్ట్ చేసి 18 అంతా తిరిగి 19న ఎలక్షన్కి వెళ్ళిపోయినాడు. అట్లే ఈసారి కూడా 27లో పాదయాత్ర స్టార్ట్ చేసి డైరెక్ట్ గా 29కి ఎలక్షన్ పోవాలనుకుంటున్నాడు. అంటే 1 year 1.5 year పాదయాత్ర ఉంటుంది. దీనికి పార్టీ యంత్రాంగాన్ని సరిదిద్దడం, రెడీ చేయడం. దీంట్లో కీలక మెసేజ్ నేను ముందే ప్రస్తావించినట్టు, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతోనే కాదు, మన మీద ఒక పాజిటివ్ కూడా రావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీ డెసిషన్. అది చాలా సింపుల్ గా కనిపిస్తుంది, అదే కీలకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చాలాలో చేంజెస్ ఉంది. అదేంటంటే, కేవలం ఆయన మీద గెలిపితే మనం గెలవడం కాదు, గెలవచ్చు గెలవకపోవచ్చు, బట్ మన గెలుపు మనం రావాలని కోరుకోవాలి జనము అని 14 నుంచి 19 వరకు మెసేజ్ అదే. రేపు 24 నుంచి 29 మెసేజ్ అదే. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎస్టాబ్లిష్ చేసాం ప్రజల్లో, మనం రావాలని కూడా కోరుకున్నారు. ఈసారి కూడా ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు మనం ఎందుకు రావాలో కూడా చెప్పాలి, కన్విన్స్ చేయాలి, పాజిటివ్ లుక్ కూడా రావాలని చెప్పే మెసేజ్ వారు ఇచ్చినట్టుగా అనిపించింది. రెండోది, 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి హామీలు ఒక రకం, కానీ 19 నుంచి 24 వరకు జగన్ గారు ఎప్పుడైతే ఈ జగన్ గారి మీద ఎన్ని విమర్శలు ఉన్నా మాట ప్రకారం హామీలు అమలు చేశాడని మంచి పేరు అయితే ఉంది, అన్ని చేశాడని ఉంది. రెండోది, 19లో చాలా పెద్ద క్యాంపెయిన్ చేశాడు 24లో జగన్ గారు. ఏమని? చంద్రబాబు గారు అమలు చేయలేడు, మోసం చేస్తాడు అనే మాట ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు. కాబట్టి జగన్ గారు క్రెడిబిలిటీ, ఈయన చేయడని చెప్పడం, ఈ రెండు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. దీన్ని ఎఫెక్టివ్ గా చెప్పడంతో పాటు జగన్ ఎందుకు రావాలి మళ్ళీ అనే మెసేజ్ కూడా రెండు ఇవ్వగలిగితే, నేను పాదయాత్ర ద్వారా ఇవ్వగలిగితే మంచి విజయాన్ని మళ్ళీ సాధిస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా తీసుకున్న ఒక మంచి స్టెప్ గా చూడాలి. ఒక రాజకీయ పార్టీ ఏదైనా సరే ఈ పద్ధతులను ఆలోచించాలి. తన ప్రత్యర్థి మీద వ్యతిరేకతతో పాటు తన మీద కూడా పాజిటివ్ లుక్ రావాలి.
దీనికి మరింత నిర్మాణాత్మకంగా వెళ్తే వస్తుంది. అందువల్ల ఆయన చాలా వ్యూహాత్మకంగా ఇది యాజ్ ఇట్ గా షెడ్యూల్ ప్రకటించాడు. ఉమ్, అంటే 26లో ప్లేనరీ, 26 నుంచి పాదయాత్ర, 29లో ఎలక్షన్. ఉమ్, ఏదైనా చేంజ్ వస్తే జమిలీ వస్తే మినీ జమిలీ వచ్చే అవకాశం ఉంది. ఒక చర్చ నడుస్తుంది 27లో ఉమ్. లోక్సభ రద్దు అవుతుంది. అట్లాంటిది ఏదైనా వస్తే మొత్తం సీన్ మారుతుంది. మళ్ళీ అందువల్ల మళ్ళీ చేంజ్ చూడండి, అవుతుంది. ఈ సంవత్సరం ప్లేనరీ పెట్టాలనుకున్నారు ఫస్ట్, కానీ 26కి మార్చుకున్నాడు. కారణం ఏంటంటే 26 ప్లేనరీ జరిగే నాటికి మనకు కొంచెం ఉప్పందుతుంది, వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది జమిలీ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుందని క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 25లో మనం 27 పాదయాత్ర పెట్టుకుందాం అని షెడ్యూల్ ఇచ్చేస్తాడు. పొరపాటున 27లో జమిలీ వచ్చింది అనుకో మొత్తం ఆడిపోతుంది. కాబట్టి 27 నాటికి పార్టీ యంత్రాంగం ఓవరాలింగ్ చేసుకునేస్తారు. 26 ప్లేనరీ నాటికి వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నడకను బట్టి జమిలీ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది. ఓకే. కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వెళ్తారు. అందువల్ల బహుశా 1 year పాటు ఆయన వాయిదా అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక పార్టీ పరంగా చూసినప్పుడు విధానాలు పక్కన పెడితే నిన్న మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్ మీటింగ్ అని చూడాలి. అంటే ఆయన అందుకోసమే కదా ఈ గ్యాప్ తీసుకున్న ప్రతిసారి కూడా నియోజకవర్గాలకు సంబంధించి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి స్థాయిలో సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి కావచ్చు, వైసీపీకి కావచ్చు, వాళ్ళకంటూ కొంత కార్యకర్తలు దాన్ని అంటే ఏమంటారు, వాళ్ళకంటూ సభ్యత్వాలు ఇవన్నీ ఉంటాయి. వైసీపీకి అలాంటి ఏముండవు కదా. అలాంటి ఏమున్నప్పుడు వాళ్ళు ఎలాగోలా కార్యకర్తల్ని మళ్ళీ మమేకం చేసుకుంటూ నాయకులతో అటాచ్మెంట్ పెట్టుకునే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ గతంలో మాదిరిగా ఒక 80-90 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ తిరిగి ఆ నియోజకవర్గాలకు పాతవారికి ఇస్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన 2 నెలల నుంచే ఈ ఓవరాలింగ్ పని స్టార్ట్ చేశాడు, కింద నుంచి పై వరకు ప్రతి నియోజకవర్గ కార్యకర్త కల. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వైసీపీ ప్రొఫెషనల్ గా బాగలేదు, ప్రొఫెషనల్ గా పొలిటికల్ పార్టీ లక్షణం లేదు, ఒక సభ్యత్వం, ఒక కమిటీలు, ఒక సిస్టమ్ ఆ పార్టీలో లేదు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఆయనకి సరిదిద్దడం. ఇప్పుడు ప్రతి ఒక్క చివరకు గ్రామ కార్యకర్త కూడా జగన్ నమ్ముకుంటాం, వీళ్ళు నమ్మలేమనే పరిస్థితి వచ్చినారు. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళు గతంలో గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ కి జగన్ గారికి కేడర్ గ్యాప్ ఇలే కదా. ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి కోటరీ అని చెప్పుకునే వాళ్ళు గ్యాప్ అని కార్యకర్త ఉంటారు. అందువల్ల ఈ గ్యాప్ పోవాలంటే ఏం చేయాలి, ఆయనే రంగంలో దిగాలి. అందువల్ల పై స్థాయిలో కమిటీలు మార్పులు చేర్పులు చేసేసి సర్దిదేసి కిందకి నాయకులు పంపించేస్తే అయిపోవాల్సిన పని కింద కూడా ఆయన వస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన తప్ప ఎవరు నమ్మే పరిస్థితిలో జనం లేరు, కార్యకర్తలు లేరు. కాబట్టి ఆయన్నే జనం కార్యకర్తలు నమ్ముతున్నారు. కాబట్టి ఎలక్షన్ 3 స్టార్ట్ కాకముందుగానే నేనే మీకు భరోసా, ఇది నా ప్రయత్నం, ఇది నీ మార్పులు అని చెప్పి